కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 8 నుంచి అంగరంగ వైభవంగా జరుగుతాయని దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారిని అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. దేవస్థానంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8వ తేదీన కళ్యాణ మూర్తులను ఆహ్వానించుట, లక్ష రుద్రాక్ష పూజ, కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని అన్నారు. 10వ తేదీన సదస్వం, వేదస్వస్తి, 11వ తేదీన శ్రీ స్వామివారి అమ్మవారి రథోత్సవం, 12వ తేదీన వసంతోత్సవం, త్రిశూల చక్రస్థానం, నాకబలి, 13వ తేదీన తెప్పోత్సవం, 14వ తేదీన శ్రీ పుష్ప ఉత్సవం జరుగుతుందని ఆమె తెలిపారు. ఓం నమః శివాయ. పంచారాగం క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారాము శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 8వ తారీఖు ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ అర్చకులు మరియు ఇతర సిబ్బంది సహకారంతో మేము పూర్తి చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 8వ తారీఖు మనకి శనివారం రాత్రి 11:05 ఈ స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణం జరిపించడానికి అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం. ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనకి రథోత్సవం, అలాగే తెప్పోత్సవం, శ్రీ పుష్పోత్సవం, ఈ కార్యక్రమాల వివరాలన్నీ కూడా మా అర్చక స్వామివారు వివరిస్తారు, వాటి యొక్క ముహూర్తాలతో సహా. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే. ద్రాక్షారామ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ భీమేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మదాయ శాఖ వారు ఏర్పాట్లు చేసి ఉన్నారు. 8వ తారీఖు శనివారం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 5:45 కళ్యాణమూర్తుల ఆవాహనతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై రాత్రి 11:05 స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం సుముహూర్తంగా నిర్ణయించి వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా మా యొక్క యువ గారు అల్లు దుర్గా భవాని గారు పర్యవేక్షణలో, ఈ వేద పండితుల సమక్షంలో ముహూర్తాలు నిర్ణయించి ఈ యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా 11:05 సుముహూర్తంగా నిర్ణయం చేసి స్వామి కళ్యాణం జరుగుతుంది శనివారం రాత్రి. అదేవిధంగా తదుపరి లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో. ఇక్కడ ఉన్నటువంటి భక్తులైనటువంటి సత్యసుబ్బారెడ్డి గారి యొక్క సహకారంతో దేవస్థానం యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం స్వామి రాత్రి కళ్యాణం, ఆ తరువాత సోమవారం నాడు వచ్చి స్వామివారి యొక్క సదస్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. సదస్య కార్యక్రమం అంటే పండిత సత్కారం. 10వ తారీఖు సోమవారం సాయంత్రం 5:45 సదస్య కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదుపరి సర్వవాహనాలతో స్వామివారు ఊరేగింపుగా ఈ యొక్క గ్రామం అంతా తిరిగి స్వామి తిరిగి ఆలయం చేరుకుంటారు. తదుపరి ఈ యొక్క 11వ తారీఖు మంగళవారం నాడు స్వామి యొక్క రథోత్సవం మధ్యాహ్నం 2:55 స్వామి యొక్క సన్నిధానంలో ప్రారంభమై ద్రాక్షారామ పురవీధుల గుండా ఊరేగింపుగా బయలుదేరి వేగాయంపేట, అత్తగారి వెళ్ళినటువంటి వేగాయంపేటలో రాత్రి బస చేసి అక్కడ ఆస్థాన పూజా కార్యక్రమాలు నిర్వహణ చేసుకుని తిరిగి మళ్ళీ మరునాడు ఉదయం స్వామివారు ద్రాక్షారామ గ్రామానికి వెంచేస్తారు.